అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం, అంటే అర్ధ శతాబ్దం గడిచిపోయింది, ఒక భయంకరమైన సంఘటన, ఒక దుర్మార్గపు సంఘటన భారతదేశ చరిత్రలో జరిగింది. దాని పేరే ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీని తెలుగులో ఏమంటాం మనం? అత్యవసర పరిస్థితి. అప్పుడు భారతదేశానికి ప్రధాన మంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఉండేది. ముఖ్యంగా ఆవిడ నిషేధం పెట్టినటువంటి ఒక సంస్థ పేరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. దీన్నే ఆర్ఎస్ఎస్ అంటారు. ఈ ఆర్ఎస్ఎస్ అంటే ఏం లేదు, అది ఒక సాంస్కృతిక సంస్థ. వాళ్ళు రోజు సాయంత్రం పూట కలుస్తారు, కలిసి కాసేపు భారతమాతకు జై అంటారు. అవునా? భారతమాతకు జై అంటారు, కాసేపు ఆడుకుంటారు, కబాడీ చెడుగుడో ఏదో ఆడుకుంటారు, తర్వాత పాటలు పాడుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఈ సంస్థ మీద నిషేధం పెట్టింది. ఎందుకు పెట్టింది అంటే ఇది హిందువుల సంస్థ కాబట్టి. చూడండి, హిందువుల సంస్థ మీద మరి ఇది ఇండియాలో హిందువులు ఉన్నారు కదా, ఇండియాలో ఇవాటికి కూడా 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు కదా. అంటే ఆవిడ బై బర్త్ హిందువు కాదు, బై బర్త్ ఆవిడ ముస్లిం, కాశ్మీరీ ముస్లిం. మ్యారేజ్ చేసుకుంది ఒక పార్సీని, అంటే ఈవిడ హస్బెండ్ పేరు ఫిరోజ్ ఖాన్, కాబట్టి షీఈ్ నాట్ ఏ హిందూ. అయితే ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు నిషేధం పెట్టింది అంటే, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే, ఈ కోర్టు తీర్పును అనుసరించి నువ్వు రిజైన్ చేయాల్సిందే అని అన్నారు. దాంతో వాళ్ళ మీద పగబట్టింది. వాళ్ళ మీద పగబట్టి ఈ సంఘ శాఖల మీద దాడి చేయించింది, ప్రత్యక్ష దాడి. నాయకులు అంటే బాలాసాహెబ్ దేవరస్ అని, అప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలకుగా ఉండేవాడు, ఆయన అరెస్ట్ చేసింది. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలకు అరెస్ట్ చేయించింది. సంఘ నాయకులు ఎక్కడ కనపడితే ప్రచారక్స్ అని ఉండేవాళ్ళు. ప్రచారక్స్ అంటే ఏమిటి? ఈ జాతిలో హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం తిరుగుతూ ఉంటారు, వాళ్ళని ప్రచారక్స్ అంటారు. వాళ్ళని దొరికినోడు తీసుకెళ్ళి జైల్లో పడేసింది. అంతేకాదు, అంతకుముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి లిస్టులు తీయించింది. నేను ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, ముదిగొండ శివప్రసాద్ అనబడే ఈ వ్యక్తి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఇతను ఏం చేస్తున్నాడంటే, ఏదో పని మీద హైదరాబాదులో సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సరోవరం ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ ముందు అక్కడ నాకు బాగా గుర్తు. ఇది ఎప్పుడు జరిగిందంటే, ఈ సంఘటన నవంబర్ 14వ తారీఖు సాయంత్రం జరిగింది. అక్కడ ఎల్ఐసి ఆఫీస్ ఏదో ఉంటే అక్కడి దాకా వెళ్ళా. గబగబా సిఐడీలు వచ్చారు, వచ్చిన పట్టుకున్నారు, రోడ్డు మీద పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టి, మర్నాడు పొద్దున్నే పట్టుకొని తీసుకెళ్ళి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. నా మీద కేసు ఏమిటో తెలిసినా అండి, ఇతడు దేశభక్తుడు, ఇతడు భారత మాతకు జై అన్నాడు, కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయండి. దిస్ ఈజ్ ది కేస్. ఈయన ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా భారతమాతకు జై అంటున్నాడు. ఆ జడ్జి నా వైపు చూచాడు. అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో టీచర్ని. నువ్వు దేశభక్తుడివేనా అని అడిగాడు జడ్జి. నేను భారతీయ పౌరుణ్ణి, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను ఈ దేశాన్ని ప్రేమిస్తాను, కానీ దేశభక్త అనే అంత పెద్ద టైటిల్ స్వతంత్ర వీర సావర్కర్, మదనమోహన మాలవీయ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళు దేశభక్తులంటే. అంతే కదండి, మనం లాజికల్గా ఆలోచిద్దాం. మనమేం పెద్ద దేశభక్తులం, ఏదో సామాన్యమైన జీవితం. ఇతని మాట నమ్మకండి సార్ అంటున్నాడు ఆ సిఐడి. వాడి పేరు నటరాజన్. తర్వాత కనపడ్డాడు, తర్వాత ఈ మధ్యన ఎప్పుడో కనపడి, సార్ క్షమించండి, మిమ్మల్ని అప్పుడు నేను అరెస్ట్ చేశాను అంటే, నేను ఏమనలే అతన్ని. ఉద్యోగ ధర్మం ప్రకారం నువ్వు చేయవలసిన పని నువ్వు చేసావు నాయన, ఉద్యోగ ధర్మం ప్రకారం నువ్వు చేసావు అన్నాను. నేను అతన్ని ఏమనలేదు. అయితే ఇతడు గొప్ప దేశభక్తుడు సార్, భారతమాతకు జై అన్నాడు సార్ ఇతను. అమ్మా ఎంత పెద్ద అపచారం!
భారత్ మాతకు జై అన్నావా, తీసుకెళ్ళి ముషీరాబాద్, ఇప్పుడు ఆ జైలుని చర్లపల్లికి తరలించారు. ఇప్పుడు అక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు అంటే రికార్డ్ చేస్తున్నప్పుడు ముషీరాబాద్లో ఈ గాంధీ హాస్పిటల్కి బదులు అక్కడ జైలు ఉండేది. నన్ను తీసుకెళ్ళి ఆ జైల్లో పడేశారండి. ఇది ఎమర్జెన్సీ అంటే. నన్ను కాదు, మొత్తం ఈ రాజకీయ నాయకులందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అటల్ బిహారీ వాజ్పేయితో సహా, బాలాసాహెబ్ దేవరస్. దొరికినోడు పట్టుకోవడం, జైల్లో పడేయటం, ఎవడన్నా అడ్డం వస్తే కొట్టడం. కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటుంటారు చూడండి. తెలియదు ఈ తరం వాళ్ళకి. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది. దొరికినట్టు కొట్టడం, చంపడం, జైల్లో పడేయటం, వాక్ స్వాతంత్రం లేకుండా చేయటం. నేను చెప్తున్నదంతా రికార్డెడ్ ఎవిడెన్స్. దీని మీద పుస్తకాలు ఉన్నాయి. ఎండ్ ఆఫ్ అన్ ఈరా బై కుల్దీప్ నాయర్. ఇంగ్లీష్లో ఉంది, ఆ బుక్ చదవండి. అత్యాచార పర్వం బై శక్తిపుత్ర. చదవండి, బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీకు దొరుకుతాయి. అవైలబిలిటీ మరి ఇప్పుడు మార్కెట్లో ఎంతవరకు ఉన్నాయో నాకు పూర్తి తెలియదు. ఇట్లా చాలా బుక్స్ వచ్చినాయి, ఎమర్జెన్సీ తర్వాత వచ్చినాయి. ఈ పుస్తకాలన్నీ కూడా ఎమర్జెన్సీ మధ్యలో రాలే. ఇంకా కొన్ని పుస్తకాలు కూడా వచ్చినాయి. జన విజయం అని ఇంకో పుస్తకం వచ్చింది తర్వాత. ఇవన్నీ 1977 తర్వాత వచ్చినాయి. ఇట్లా దేశం మీద ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించింది. అప్పుడు టీవీలు లేవు, కానీ రేడియో ఉండేది. రేడియో మీద సెన్సార్, న్యూస్ పేపర్ల మీద సెన్సార్. న్యూస్ పేపర్లో ఏమిటి వస్తాయి వార్తలు తెలుసునా అండి? గొర్రెలు అమ్మకం, ఇంకా ఏదో ఒంటెల అమ్మకం, ఒంటెలను అమ్ముకుంటున్నారు. ఇంకా ఏమిటంటే వాతావరణం, ఇవాళ ఏదో 34 డిగ్రీల టెంపరేచరు. ఇంతే వార్తలు, ఇట్లాంటివే. అంతకు మించి రాజకీయంగా ఎవడన్నా కనుక ఏదన్నా రాస్తే ఆ పేపర్ను మూసేస్తారు. ఆ పేపర్కి న్యూస్ ప్రింట్ రాదు. ఇలా ఒక టెర్రరిజం అంటారు దాన్ని. పొలిటికల్ టెర్రరిజమ్స్ క్రియేటెడ్ డ్యూరింగ్ దట్ ఎమర్జెన్సీ. దొరికినట్టు కొట్టడమే. ఇక ఎందుకు కొడుతున్నావు అన్నటువంటిది అడిగే ప్రశ్న లేదు. ఈ దుర్మార్గానికి బహిరంగంగా మద్దతు ఇచ్చినటువంటి పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒక పత్రిక పేరు హిందూ. చూడండి, పేరు చూడండి, హిందూ. ఈ పత్రిక మద్రాసు నుంచి వస్తుండేటి డైలీ పేపర్. పత్రికల్ని మూసివేసి సంపాదకులను చావగొడుతుంటే వాళ్ళు డైరెక్ట్గా ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు. ఇట్లాగా ఇంకా ఉన్నాయి కొన్ని పేపర్లు ఆ రోజుల్లో. ఇక దేశంలో ఉన్న వాళ్ళల్లో కమ్యూనిస్టులు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఈ మద్దతుకి ఏం చేశారంటే రాజ్యాంగాన్ని మార్చేశారండి. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అండ్ న్యూ క్లాజెస్ వర్ ఇన్కార్పొరేటెడ్. ఇండియా అని అప్పటి వరకు ప్రియాంబుల్లో ఇండియా యొక్క స్వరూపం మామూలుగా ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంటుంది కదా ప్రియాంబుల్లో. అందులో సోషలిస్ట్ అనే పదాన్ని అందులో చేర్పించారు వీళ్ళు బలవంతంగా, కమ్యూనిస్టులు. అంతకుముందు లేదు ఈ పదం. రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినప్పుడు లేదు. సోషలిస్ట్ అనే పదాన్ని అప్పుడు బలవంతంగా వీళ్ళు చేర్పించారు. ఇంకా అంతేకాదండి, ఎక్కడన్నా ఆర్ఎస్ఎస్ కార్యకర్త కనపడితే వీళ్ళే ముందు వెళ్ళి పోలీసులను పిలుచుకొచ్చి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉన్నాడు కార్యకర్త, ఇద్దరు పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో పడేయండి అన్నారు. ఎందుకంటే ఇంత ద్వేషం ఎందుకంటే వీళ్ళకి దేశభక్తులంటే? వీళ్ళు ఏం పాపం చేశారు? భారతమాతకు జై అంటారు తప్ప. చైనా జిందాబాద్ అంటే ఒప్ప, రష్యా జిందాబాద్ అంటే అది మంచి పని, భారతమాతకు జై అంటే తప్పు పనే. ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా కొన్ని లక్షల మంది అండి, ఒకళ్ళని కాదు ఇద్దరు కాదు, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని. అప్పుడు ఆవిడకి ఒక కొడుకు ఉండేవాడు. ఆ పిల్లవాడి పేరు సంజయ్ గాంధీ. ఈ సంజయ్ గాంధీ యొక్క అన్న పేరు రాజీవ్ గాంధీ. ఈ రాజీవ్ గాంధీ యొక్క వైఫ్ పేరు సోనియా గాంధీ. ఈ సంజయ్ గాంధీ అన్నవాడు ఏం చేశాడంటే బుల్డోజర్లు తీసుకొచ్చి, న్యూఢిల్లీలో బుల్డోజర్లు తీసుకొచ్చి ఇళ్లనన్నిటి దున్నించాడు. తర్వాత బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించాడు. బలవంతంగా తీసుకెళ్ళటం, ఇంట్లోంచి ఆడవాళ్ళని తీసుకెళ్ళి
బలవంతంగా వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించాడు. అతను చాలా దుందుడుకు చర్య గలవాడు అతను, అంటే చాలా షార్ట్ టెంపర్డ్ అన్నమాట. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే అతను ఏం చేశాడంటే విమానం ఎక్కి తానే పైలట్గా డ్రైవ్ చేసుకుంటూ మన కారు సెల్ఫ్ డ్రైవ్ చేస్తాం చూడండి, అట్లాగే విమానం ఎక్కి లో లెవెల్లో అంటే చాలా భూమికి అతి దగ్గరగా మన ఎలక్ట్రిక్ స్తంభాలు ఉంటాయి చూడండి, అట్లా కింద నుంచి వచ్చి డ్రైవ్ చేసుకుంటున్నప్పటికీ ఆ విమానం నేలగూలిపోయింది. నేలగూలిపోయేసరికి ఏమైపోయింది, ఆ విమాన ప్రమాదంలో ఆ పిల్లవాడు మరణించాడు, చెట్టంత కొడుకు. అయినా ఈవిడికి సిగ్గు రాలేదు, అంత దుర్మార్గం జరిగినా సిగ్గు రాలేదు ఆవిడికి. అప్పుడు ఏం చేసిందంటే ఎలక్షన్స్ లేవు కదా, ఎలక్షన్స్ లేకుండా 6 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ని తనే ప్రకటించుకుంది. చూడండి ఎంత దుర్మార్గం. ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ కదండి, 6 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అని అప్పుడు ఎలక్షన్స్ ప్రచురించింది 6 ఏళ్లకు ఒకసారి. My Media, the voice of India.